మీరు కావాలంటే గమనించుకోండి. ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడితే నెత్తిన పెట్టుకున్నాడు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే వాళ్ళ భార్యను పరామర్శించాడు. పోసాని ఇవాళ వీళ్ళందరూ ఎక్కడున్నారు? కొడాలి నాని వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళేగా, కమ్మాళ్లేగా. మరి వాళ్ళ కమ్మవాళ్ళు ఏమయ్యారు? ఒక్క రెడ్డి అరెస్ట్ అయ్యాడా? ఇప్పుడు అర్థమైందా ఈయన ఎందుకు కులాలను చేరదీస్తాడో? ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క దానికి వాడుకుంటాడు. ఇవాళ జోగి రమేష్ వాళ్ళ ఆవిడ చేత మాట్లాడిచ్చాడు, లేదా ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? మరి జోగి రమేష్ భర్త ఆ రోజు దాడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది? ఇప్పుడు అసలు మీకు దేనికి భయం? దేనికి భయం? జోగి రమేష్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడా లోకేష్? ఏం మాట్లాడాడు? మరి జోగి రమేష్ భార్య ఎందుకు మాట్లాడతారు? అది కూడా స్క్రిప్ట్. అంటే అక్కడ బీసీ కులం వాళ్ళ ఓట్లు కావాలి, ఇక్కడ కాపు కులం వాళ్ళ ఓట్లు, ఎస్సీ ఓట్లు, మైనార్టీల ఓట్లు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం. 2029 ఎన్నికలు, ఓటు బ్యాంకు, బూత్ రాజకీయం. ఇదే ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసే పని.